హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి టేస్టీ చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతేకాకుండా ఈ కర్రీలో మనం జస్ట్ ఒకే ఒక మసాలా పౌడర్ అయితే వేయబోతున్నామండి. దానివల్ల ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. నేను 1 కేజీ క్వాంటిటీకి సరిపడా అయితే చెప్తున్నానండి. 150 ml ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఒక 6 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఈ కర్రీలో మనం ఇంకేమీ మసాలాలు అయితే వేయం కాబట్టి కొద్దిగా గ్రేవీ కోసం ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడతాయి. ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్ కాకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పింక్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పూర్తిగా పచ్చి వాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి. మనం సరిగ్గా వేయించుకోకపోతే కూర టేస్ట్ అనేది మారిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగి వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 3 టమాటోస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 2 కూడా వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నానండి. కారం కనుక ఘాటుగా ఉన్నట్లయితే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొద్దిగా మీ కారం తక్కువగా ఉందనుకుంటే కనుక 2.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది చికెన్ మసాలా పౌడర్ అండి. ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు. 1 కేజీకి 5 రూపీస్ ప్యాకెట్ 2 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అంతేనండి, జస్ట్ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ చికెన్ మసాలా పౌడర్ అంతే. ఇంక ఈ 2 వేస్తే చాలు. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపి ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టాలండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ చికెన్లో వాటర్ అంతా కూడా బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసిన తర్వాత మనకి వాటర్ అంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇందులోకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి మొత్తం ముక్కలన్నీ కలుపుకొని చూసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది మనకి ఇంకొద్దిగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలండి, లేదంటే సరిపోతుంది. నేనైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూర ఒక్కసారి బాగా కలుపుకుందాము. కూరలో గ్రేవీ అనేది కొద్దిగా వాటరీగా ఉంది కదండి, ఉడికితే మనకి దగ్గర పడిపోతుంది. ఇలా ఉన్నట్లయితే దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూద్దాము. కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకుంటే చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చికెన్ మసాలా పౌడర్ ఈ 2 వేసాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశలు, అన్నం, బిర్యానీ ఇలా దేంట్లోకైనా బాగుంటుంది. గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చల్లారితే ఇంకొద్దిగా చిక్కబడుతుంది, బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. మరి ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.